లూకాసు వార్త 17వ అధ్యాయం 26వ వచనం. నోవహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో జరుగును. చాలు. తర్వాత ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. మనందరికీ తెలుసు ఇవి చివరి దినాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు రాబోతున్నటువంటి గడియలు. ప్రపంచం యొక్క పరిణామాలన్నీ కూడా మారిపోతున్నాయి. తెలుసు కదా, రీసెంట్గా ఇరాన్ మీద ఇజ్రాయెల్ వారు అటాక్ చేశారు. అందుకనే పశ్చిమ ఆసియా ప్రాంతంలో ఈ యుద్ధ వాతావరణం అలుముకుంది. వింటనే ఉంటామనే ఆలోచనతో మనం ఉన్నాం. యేసుక్రీస్తు యొక్క రాకడకు ప్రారంభ దినాల్లో ఇలా జరుగుతుందని ప్రభుని యేసుక్రీస్తు తన శిష్యులకు చెప్పాడు. ఇవి వేదనలకు ఆరంభ దినాలు అని గుర్తు చేశాడు. ఈ చివరి దినాల గురించి ఆయన ఒక పోలిక చెప్పాడు. ఈ చివరి దినాల్లో మనుషులు ఎలా ఉంటారు, ఎలా జీవిస్తారు, మనుషుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉంటుందో ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చివరి దినాలు యేసు ప్రభు రాబో గడియలో నోహు దినములు ఉన్నట్లుగా ఉంటుందంట. నోహు దినాలు, నోవహు దినములు ఎలా ఉన్నాయి? ఆ నోహు దినాలు అనే మాటను మనం చూస్తే ఆ కింది వచనంలోనే లూకాసు వార్త 17:26 కింది వచనం చదవండి. అదే వచనం కంటిన్యూ చదవండి. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్ళికి ఇవ్వబడుచు ఉండేది. దాని తర్వాత అంతలో జల ప్రళయం వచ్చి వారి అందరినీ నాశనము చేశాను. చూడండి, ఇది సింపుల్గా నోహు దినాల్లో జనాల యొక్క పరిస్థితి, మనుషుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే తింటూ ఉన్నారు, త్రాగుతున్నారు, సంపాదించుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళకి ఇస్తూ ఉన్నారు. కానీ వీరి యొక్క జీవన వ్యాపారాల్లో పడి ఆ రోజు ప్రకటించబడుతున్నటువంటి వాక్యాన్ని గుర్తించలేని స్థితిలో ఉండిపోయారు. అది వెర్రితనంగా ఉందేమో, అర్థం చేసుకోలేని స్థితిలో ఉండిపోయారు. ఈరోజు కూడా సర్వలోకంలో దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతూ ఉంటే విన్న వాక్యాన్ని బట్టి విధేయులై అర్థం చేసుకుని సిద్ధపడిన వాళ్ళు కొందరు, అనాదిగా మనం వింటనే ఉన్నాంలే, తాత ముత్తాతల కాలం నుంచి వింటనే ఉన్నాంలే అని వాళ్ళ యొక్క పనుల్లో ఉండిపోయి దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు కొందరు. చివరి దినాలు ఎలా ఉంటాయి అంటే నోవహు దినములో ఉన్నట్లుగా ఉంటాయి. మరి నోవహు యొక్క దినాలు ఎలా ఉన్నాయి? జనాలు తింటున్నారు, తాగుతున్నారు, తిని తాగడానికి సంపాదించుకుంటున్నారు, సంతోషించడానికి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఆనందపడుతున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, బ్రతుకుతున్నారు, సంతోషంగానే ఉన్నారు. కానీ అంతలో ఏం జరిగింది? అది జలప్రళయం వచ్చింది. జలప్రళయం వస్తుందని ప్రకటించబడలేదా? తెలియజేయబడలేదా? తెలియజేశాడు. నోవహు ప్రకటించనని పేతురు రాసిన పత్రికలో ఉంది. నీతి సువార్తను వాళ్ళకు ప్రకటించారు. కొంతకాలానికి మొత్తం నాశనమైపోతుంది, ఆకాశ తుమ్ములు విప్పబడతాయి, జల ప్రళయం వస్తుంది అంటే అప్పటికి పైనుంచి వర్షం పడిన సూచన లేదు కాబట్టి నవ్వినారేమో. ఎందుకంటే భూమిలో నుంచి ఆవిరి బయలుదేరి చెట్లను తడిపేది అని బైబిల్లో రాయబడదు. పైనుంచి ఇంకా వర్షం పడే సూచనలు లేవు. అది నోహు దినములతోనే ప్రారంభమైంది. ఆకాశపు తుమ్ములు విప్పబడి విస్తారమైన వర్షం 40 రాత్రింబవలు కురిసి
మహాపర్వతాలు మునిగిపోవునంతగా వరద నీరు భూమి మీద ఉండి భూమిలో ఉన్న సమస్త జంతుజాలం మనుషులు మొత్తం నశించిపోయేటువంటి జలప్రలయం వారి మీదకి వచ్చింది. 150 రోజులు నీళ్లు భూమి మీద ఉండిపోయింది. ఏ వ్యక్తి బ్రతకలేదు, ఏ జంతువు బ్రతకలేదు, ఏ మొక్క కూడా ఉండలేదు, మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇది నోహు దినాల్లో జరిగింది. ఈ దినాల్లో కూడా అలానే ఉంటుంది. ఆయన రాకడని కూర్చున్న వార్త అనేక చోట్ల వినిపిస్తూ ఉంటే జనాలను మాత్రం వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు, వాళ్ళ బ్రతుకుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఎవరు దేవుని గురించి ఆలోచించట్లేదు, చెప్పబడిన మాటల గురించి ఆలోచించట్లేదు. యేసుక్రీస్తు వచ్చి మన ప్రాణముల కోసము, మన యొక్క బ్రతుకుల కోసం, పాప విమోచన కోసం తన రక్తమును చిందించి పాపము నుంచి మనం విడిపించి పరిశుద్ధపరిచి నీతిమంతులకు తీర్చాడు అనే సంతోషంతో ఉన్న వాళ్ళు ఆయన రాబోతున్న గడియలు అనే ఆలోచనతో బ్రతకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన త్వరగా రానై ఉన్నాడనే ఆలోచనతో బ్రతకాలి. దానికి తగిన సిద్ధపాటుతో ఉండాలి. అలా లేరంట. అందుకనే చివరి దినాల్లో మనుష్య కుమారుడు రాబోతున్న రోజులు చాలా దారుణంగా ఉంటాయి. ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు అని నోవహు దినాల గురించి యేసు ప్రభు ప్రస్తావించాడు. అదే సమయంలో జల ప్రళయము భూమి మీదకి రాబోతున్న రోజుల్లో, ఇంకా ఆదికాండం 6వ అధ్యాయం చూస్తే ఇంకా మీరు బైబిల్ చూడాల్సిన అవసరం లేదు. ఇంక వెతుకుతూ రెఫరెన్స్లు రాసుకొని నా మాటలు వినకుండా, అందుకనేమో రెఫరెన్స్ చెప్పడం మానేశాను. రాసుకుంటూ ఉంటారు, మర్చిపోతారు. ఆడికి వెళ్ళిన తర్వాత ఏ మాట చెప్పారో గుర్తు చేసుకోరు. దేవుని దృష్టి ఎత్తున భూమి చెడిపోయింది. ఎవడికి వాడు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. అసలు వీళ్ళు ఎందుకు నేను పుట్టించానని దేవుడు సంతాపపడి నాశనం చేయాలనుకున్నాడు అని ఆదికాండం 6వ అధ్యాయంలో ఉంది. మనుషుల యొక్క పరిస్థితి, మనిషి యొక్క స్థితిగతులు బాగాలేవు. ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. దేవుని గురించిన ఆలోచన ఎవడికి లేదు. ఎవడు బ్రతుకువాడు. ఇందాక మనం చెప్పుకున్నామే, భక్తిహీనులు చెడు పనులను బట్టి పుష్పించే విధంగా రకరకాల సంపాదన, రకరకాల అంగరంగ వైభవంగా బ్రతికే విధంగా, ఒకరినొకరు చెప్పుకునే విధంగా, చూపించుకునే విధంగా, నేను ఇంత, నాది ఇంత, నా బ్రతుకు ఇంత అని ఎంచుకునే విషయంలో పడిపోయారు తప్ప దేవుని గురించిన ఆలోచన ఇది కరెక్ట్ కాదనే తలంపుతో ఎవరు లేరు. భూమి చెడిపోయింది. భూమి మీద ఉన్న మనుషులు చెడిపోయారు. వాళ్ళ ఆలోచన చెడిపోయింది, వాళ్ళ ప్రవర్తన చెడిపోయింది, వారి ఉద్దేశం అంతా కూడా చెడ్డదైంది. ఇంక దేవుడు సహించలేకపోయాడు. అందుకే సర్వనాశనం చేయాలనుకున్నాడు. అంతే, ఇలాంటి వారిని పుట్టించినందుకు బాధపడి సంతాపపడి ఒక్కరిని కూడా ఉండకుండా నాశనం చేస్తాను అని అనుకున్నాడు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క వ్యక్తి మాత్రం దేవుని కృపను పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను చెప్పాలనుకున్న మాట ఒకటే, రాబోతున్న గడియలు దేవుని దృష్టికి లోకమంతా కూడా దారుణంగా ఉండి చెడిపోయి దేవుని శిక్షను అనుభవించే స్థితిలోకి వెళ్ళిపోతున్న క్షణంలో నోవహు పొందిన కృపను మనము పొందుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నోవహు పొందినటువంటి కృప, దేవుని యొక్క కనుదృష్టి తన మీద ఉండి తన ఇంటి వారిని రక్షించుకోగలిగినటువంటి ఉన్నతమైన భాగ్యము ఈ చివరి దినాల్లో ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరం చెప్దామా, నోవహు యొక్క కృప చెప్పండమ్మా. నోవహు యొక్క కృప, లేకుంటే దేవుడు నోవహుకి ఇచ్చిన కృప నాకు ఇచ్చునుగాక. ఆమేన్. దేవుడు ఏం కృప ఇచ్చాడు? దేవుడు నోవహుకు ఎలాంటి కృపనిచ్చాడు? ఆ కృపను ఎందుకు ఇచ్చాడు? మనకు అర్థమైన పాయింట్ ఒకటే, కృప చేత రక్షించబడ్డాము. అదే కదా మనం పాటల్లో, ఆరాధనలు అన్నిట్లో ఉండేది, అన్నిట్లో వాడుకునేది. బ్రతికామంటే దేవుని కృప, జీవిస్తున్నామంటే దేవుని కృప, ఈరోజు ఇలా ఉన్నామంటే ఆయన కృప 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 అంటూనుంటాం. కానీ కృపను గురించిన ఆలోచన చాలా మందికి తెలియదు.
సార్వత్రిక సంఘానికి, సర్వ మానవాళి కోసం దేవుడు అనుగ్రహించిన కృప ఆయన రక్తము ద్వారా మనలందరిని విమోచించడమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రత్యేకంగా ఒక వ్యక్తికి దేవుడు కృప చూపించాడంటే ఆ కృపను బట్టి ఆ వ్యక్తి జీవితంలో ఒక ఏర్పాటు ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట? కృపను బట్టి ఏర్పాటు ఉంటుంది. కృపను బట్టి ఒక ఏర్పాటు ఉంటుంది. అందరూ కూడా మారు మనసు పొంది రక్షించబడ్డాం అని అది ఇష్టం, ఆయన కోరిక, ఆయన తలంపు, ఆయన ఆశ. అందరూ సువార్త ప్రకటించబడాలి, అందరూ మారు మనసు పొందాలి. అందుకని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈ తరంలో వీళ్ళు మారు మనసు పొందుతారు, ఈ సంవత్సరంలో వీరు మారు మనసు పొందుతారు, ఇంకొక అవకాశం ఇద్దాం, ఇంకొక రోజు ఇద్దాం, ఇంకొక గంట ఇద్దామని దేవుడు ఎదురు చూస్తూ అవకాశం ఇస్తూ ఉన్నాడు. దానిని మన కృప అని అనుకుంటున్నాం. అది దేవునికి ఉన్నతమైన ప్రేమ గూర్చిన కృపే, నిజమే, కాదనట్లేదు. అయితే కృప పొందిన వారి జీవితాల్లో ఆ కృపను బట్టి దేవుడు అనుగ్రహించే సామర్థ్యాన్ని, చాలా జాగ్రత్తగా వినండి, దేవుడు ఇచ్చిన ఏర్పాటును గుర్తించలేకపోతున్నారు. అది కృపను బట్టి రక్షించబడ్డావు, కృపను బట్టి పాపం నుంచి విడిపించబడ్డావు, అంతేనా? కృపలో మనకు దేవుడు ప్రవేశం కలగచేశాడు, అంతేనా? కృపను బట్టి దేవుని ఆరాధిస్తున్నావు, అంతేనా? అసలు నీకు ఆ కృప ఎందుకు ఇచ్చాడో తెలియని స్థితిలో బ్రతుకుతే ఆ కృప నిష్ఫలమైపోతుంది కదా మన జీవితాల్లో. నీకు అనుగ్రహించబడిన కృప ఎందుకో తెలుసుకోలేని స్థితిలో ఉన్నావా? కేవలం మరణం నుంచి తప్పించబడ్డావు, పాపం నుంచి విడిపించబడ్డావు, పరిశుద్ధుడిగా మార్చబడ్డావు అనే ఆలోచనలో ఉంటే ఆ కృప యొక్క ఉన్నతమైన ఉద్దేశాన్ని మనం మర్చిపోయినట్లే లెక్క. నిజమే, ఆ కృప ద్వారా విడిపించబడ్డాం, తప్పించబడ్డావు, ఉగ్రత నుంచి తప్పించబడ్డావు. కానీ ఎందుకు ఇచ్చాడు దేవుడు? బైబిల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కృపనిచ్చాడు. కృపను నిలుపుకున్న వారిని బట్టి దేవుడు ఒక ఏర్పాటును వారికి కలగజేశాడు. ఇప్పుడు మీకు అర్థం అవ్వడానికి ఒక మాట చెప్తాను. సౌలు ఉన్నాడు, ఎన్నిక లేని వాడిగా ఉన్నప్పుడు, తన దృష్టిలో తాను అల్పుడిగా ఉన్నప్పుడు, తన గోత్రం వెలివేయబడిందనే స్థితిలో తను తాను వేదన పడుతూ దూరంగా ఉంటున్న స్థితిలో అడక్కపోయినా ఏరి కోరి పిలిచి రాజును చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది దేవుని కృప. మనం అడక్కపోయినా తిరిగి ఇవ్వాలని ఆశపడకుండా చేసే సహాయాన్ని కృప అంటున్నాం. సౌలు విషయంలో కూడా దేవుడు కృప చూపించాడు. నేనంటాను, సౌలు విషయంలో దేవుడు కృప చూపించాడు కదా, ఆ కృపను బట్టి ఒక ఏర్పాటు లేదా? చెప్పండి అమ్మా, ఏం లేదా? అయితే మీ విషయంలో నీకు అనుగ్రహించబడిన కృపను బట్టి దేవుడు చేసే ఏర్పాటు ఏంటి? ఇప్పటికైనా ఆలోచించారా? ఎప్పుడైనా నాకు దేవుడు అనుగ్రహించిన కృప ఏంటి, ఎందుకని ఈ కృపను నాకు ఇచ్చాడు అని తలంపు ఏ రోజైనా నువ్వు ఆలోచించావా? దాని కృపను బట్టే బ్రతుకుతున్నావు, ఎందుకు బ్రతుకు, ఏం చేయడానిక బ్రతుకు అని తలంపు మాత్రం రావట్లే. బ్రతకడానికి కృప అని భ్రమలో బ్రతుకుతున్న ప్రియ క్రైస్తవ జనాంగమా, ప్రతి ఒక్కరి జీవితంలో కృపను బట్టి దేవునికి చిత్తం, ఒక ఏర్పాటు, ఒక ఉద్దేశం నీ బ్రతుకులో కలిగి ఉండాలి. సౌలు పట్ల దేవుడు కృప చూపించినప్పుడే యాజకులు భుజించి ఒక ప్రత్యేకమైన ఆహారాన్ని ఆయన కోసం సిద్ధం చేసి, ఏర్పాటు చేసి, ఆయన రాబోతున్న కాలానికి, కలుసుకోబోతున్న కాలానికి సిద్ధం చేసి ఉంచాడు. అందుకని సమూయేలు అంటారు, మనం కలవబోయే కాలం కోసం నీ కోసం సిద్ధం చేసిన భోజనం నీకు పెడతానని అంటాడు. అంటే ఆ కృపను బట్టి ఆ కాలానికి ఆయన సిద్ధం చేసి ఏర్పాటు చేశాడు. పరిశుద్ధులతో ఏర్పాటు చేసి తర్వాత అభిషేకించబడి రాజుగా మార్చాడు. ఇదంతా కూడా కృపను బట్టి జరిగిన కార్యక్రమమే. అర్థమవుతుంది నా మాటలు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, రెండు చేతులు చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీవు దేవుని వాళ్ళని కృప పొందిన దానవు అనే ఆలోచన, కృప పొందిన వాడు అనే తలంపు నీ బ్రతుకులు ఉంటే, ఆ కృపను బట్టి దేవుడు నీకు ఏర్పరిచిన ఏర్పాటేంటి, నీ పట్ల దేవుడు సంకల్పించిన ఉద్దేశం ఏంటో నువ్వు తెలుసుకొని ఉండాలి. సౌలుకు అర్థం కాలే, అందుకనే దాన్ని పోగొట్టుకున్నాడు. అందుకని పౌలు ఏమంటాడు, కృప నిష్ఫలమైపోయింది అంటాడు.
అందుకని మీకు అనుగ్రహించబడిన కృపను మీరు నిష్ఫలము చేసుకోకూడదు అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పాపము నుంచి విడిపించబడడానికే కాదు, దేవుని నిమిత్తం పని చేయడానికి కావాల్సిన సామర్థ్యాన్ని అనుగ్రహించేది దేవుని కృప అంటాడు. ఇంతగా ప్రయాసపడింది నేను కాదు, నాకు అనుగ్రహించబడిన దేవుని కృప అని అంటాడు. కార్యసాధకమైన విశ్వాసాన్ని కలగజేసింది, తోడుంచింది, కాపాడింది. మనం చదువుకుంటాం కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఉపవాసాలతో, జాగరణలతో, అనేకమైన ఆపదల్లో, సముద్రపు వలన ఆపదల్లో, అరణ్యం వలన ఆపదల్లో, కపట సహోదరుల ఆపదల్లో తన్ను బలపరిచి నిలబెట్టింది. అనేక సార్లు కొట్టబడిన సరే క్రీస్తు కోసం తన్ను స్థిరపరిచింది దేవుని కృపనే అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాకపోతే మనం ఆ కృపను ఆశీర్వాదానికి, ఆ కృపను అభివృద్ధికి, ఆ కృపను మన గొప్పకు వాడుకోవాలనే తాపత్రయంతో ఉన్నాం కాబట్టి ఆ కృప మనకు అర్థం కావట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంతగా కొట్టబడినా, అంతగా ఏడవబడినా, అంతగా హింసించిన ఈ ప్రయాస అంతా దేవుడి కొరకే అయినా తను బలపరిచింది దేవుని కృప ఆయన పని చేయడానికని, తన ఏర్పాటును బట్టి. అందుకనే అని అంటాడు, ఆ కృపను బట్టి దేవుడు నాకు ఒక ఏర్పాటుని ఇచ్చాడు అని పౌలు అంటాడు. అన్ని జనులకు సువార్త ప్రకటించడం దేవుడు ఏర్పాటు అని ఎన్నుకున్నప్పుడే, పిలిచినప్పుడే, కృపతో పిలిచినప్పుడే ఒక ఏర్పాటు ఉంది. ప్రియ దేవుని సంగమా, ఈరోజు కూడా కృప ద్వారా పిలువబడిన నీ జీవితంలో ఒక ఏర్పాటు ఉంది. భయంకరమైన ఈ రోజుల్లో, నాశనానికి సిద్ధమవుతున్న ఈ లోకపు పరిస్థితుల్లో, నిత్య నాశనం రాబోతున్నటువంటి ఈ చివరి గడియల్లో, మనుషులందరూ కూడా ఇష్టానుసారంగా బ్రతుకుతున్న ఈ చివరి రోజుల్లో, ఎవరికి వాళ్ళు బ్రతుకుతున్నటువంటి ఈ చివరి గడియల్లో దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కృపను మనం తలంచుకుంటూ ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ప్రపంచంలో దాదాపు 850 కోట్ల మంది ప్రజలు ఉంటున్నప్పుడు ఆయన రక్తము చేత కడగబడి, ఆయన ద్వారా ఏర్పరచబడి, ఆయన చేర్చుకొని, ఆయన మందిరం నివసించి ఉన్నతను భాగ్యాన్ని ఇచ్చాడనే తలంపుతో మనం బ్రతుకుతున్న మన జీవితాల్లో ఆ కృపను బట్టి ఏర్పాటు ఏమి చేశాడో తెలుసుకోలేని అమాయకత్వంతో బ్రతుకుతే ఉపయోగం లేదు. ఎందుకంటే ఈ చివరి దినాలు కూడా నోవహు దినాలు ఉన్నట్లుగా ఉన్నాయని ప్రభు చెప్పాడు. అలానే ఉన్నాయి, అలానే జరుగుతున్నాయి. కానీ మీరు అర్థం చేసుకున్న పాయింట్ ఏంటంటే, ఇలాంటి ప్రజల మధ్య ఒక వ్యక్తి కృప పొందాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ఒక వ్యక్తి కృప పొందాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము కూడా ఆ కృపను పొందుకొని, ఆ కృపను బట్టి దేవుడు మనకు తలంచిన, మనకు ఉంచిన, మనం చేయాల్సిన ఏర్పాటును మనం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సౌలు కృపను పొంది దాన్ని నిశ్చయం చేసుకోలేదు, పోగొట్టుకున్నాడు. అందుకనే దావీదు విషయంలో మాట్లాడుతూ, సౌలుకు నా కృప చూపకుండునట్లు, కృప మానినట్లు నేను నీకు మానును అంటాడు. కృప చూపలేదు కాబట్టే 1-2 సార్లు అవకాశం ఇచ్చిన అర్థం చేసుకోలేకపోతే సౌలును దేవుడు వదిలిపెట్టేశాడు. ప్రార్థించిన పలకలేదు, ప్రవక్తల ద్వారా దర్శించలేదు, కళల ద్వారా ఏమి చెప్పలేదు, ఊరిము తుమ్ము ద్వారా ఏ విధంగా దేవుడు బయలుపరచలేదు. చివరికి మంత్రగత్తె దగ్గరికి వెళ్ళాల్సి వచ్చిన దీనకరమైన స్థితి ఒక రాజు. ఏర్పాటు చేసుకుని పిలిచి, ఆధిక్యతనిచ్చి, అధికారాన్నిచ్చి, అభిషేకించి, క్రొత్త మనసుతో నింపి, ఆత్మతో నింపి, బలపరిచి, శక్తినిచ్చే దేవుణ్ణి, ఆ కృపను సౌలు కోల్పోయి, కారణం కృపను మానేశాడు దేవుడు. అయితే ఈరోజు ఈ చివరి దినాల్లో మనకు ఆయన కృప చూపుటకు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో వీటన్నిటి కూడా, ఇదంతా కూడా మీకు ఏం చెప్తున్నాడు, ఒక ఉపోద్ఘాతంలో ఒక కృప ద్వారా ఒక ఏర్పాటు ఉందనే సత్యాన్ని గ్రహించాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఈ చివరి దినాల్లో దేవుడు నీకు కృపను చూపించాడు కదా. ఆ రోజుల్లో నోహుకు చూపినటువంటి కృప దేనికి, ఈ రోజుల్లో కూడా ఆ కృప నీకు దేనికో ఆ సత్యాన్ని నువ్వు కంపేరింగ్ చేసుకొని, ఇందుకొరకు కదా దేవుడు నన్ను కృప చూపించాడు, నా కృప అనుకరించాడు కాబట్టి ఆ కృపను బట్టి ఇలా చేయాలనే ఒక ఆలోచనలోకి నువ్వు వచ్చి ఆ కృప ద్వారా నువ్వు బ్రతికితే దేవుడు సంతోషిస్తాడు. అది ఆ కృప నీ పట్ల నిష్ఫలం కాకుండా దేవుని కార్యాన్ని జరిగించడానికి ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఇంకా కొన్ని మాటలు చెప్పాలి, కానీ దాని గురించి నేను ఎక్కువ ఏం చెప్పను. ఈ చివరి దినాల్లో మనం ఆ కృపను మనం తలపోస్తున్నాం, పాటలు పాడుతున్నాం, కానీ కృప దేవుడికి ఎందుకు ఇస్తాడో ఒక ఏర్పాటును బట్టి, ఒక ఉద్దేశాన్ని బట్టి ఇస్తాడు. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:7 తీయొద్దు, రాసుకోండి. మనలో ప్రతి వానికి కృప ఇవ్వబడేను అని రాయబడింది. తర్వాత అదే 3:2 దేవుడు పౌలుకు ఒక కృపను అనుగ్రహించి దాన్ని బట్టి ఒక ప్రత్యేకమైన ఏర్పాటును దేవుడు చేశాడని అక్కడ రాయబడింది. ఆ విధంగా గలతీ 2:9 సౌలు విషయంలో దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి పేతురు, యోహానులు గుర్తించారు అనే సత్యం అక్కడ రాయబడి ఉంటుంది. దేవుడు మన విషయంలో ఏ కృపను ఇచ్చాడో అది ఎదుటి వారు కూడా తెలుసుకోగలిగిన స్థితిలో దేవుడు మనల్ని ఉంచుతాడు. ప్రార్థన పరుల జీవితాల్లో, కృపను పొందుకున్న వారి జీవితాల్లో సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత పౌలు విషయంలో దేవుడు కృప ఎందుకు ఇచ్చాడో పేతురు, యోహానులకు అర్థమైంది. ఈ కృప నీకు ఇవ్వబడింది. అందుకని పౌలును ప్రత్యేకపరిచి అపోస్తలులు చేసి సువార్తకు ప్రకటించడానికి పంపించాడు. ఇదంతా కూడా కృపను బట్టే కలిగింది. కృపను బట్టే వారి జీవితంలో జరిగింది. ఎదుటి వారు గుర్తించడానికి గల కారణం కృపే అయింది. నీకు ఇవ్వబడిన తలాంతు, నీకు ఇవ్వబడిన జ్ఞానం, నీకు ఇవ్వబడినటువంటి ఏ స్థితి అయినా సరే దేవుని కృప ద్వారా కలిగితే ఆ కృపను ఉపయోగించుకోవడానికి కావాల్సిన సామర్థ్యాన్ని నీకు ఇచ్చి దాన్ని ఉపయోగించుకుంటాడు. అది ఒకవేళ నువ్వు గుర్తించలేని స్థితిలో ఉంటే దైవ సేవకుల ద్వారా దాన్ని తెలియజేసి ఈ విధంగా ఉపయోగించుకోవాలని తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొందరికి తెలియజేసిన దాన్ని ఉపయోగించుకోవట్లేదు. దేవుడు నీకు ఆ కృపను బట్టి దేవుని నామ మహిమార్థం నీకు తలాంతనిచ్చాడు, ఈ సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఇలా ఉండు అంటే ఉండలేకపోతున్నారు. దాన్ని సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారు. ఆ కృపను నిష్ఫలం చేసుకుంటారు. తర్వాత ఏడుస్తారు, వాళ్ళని చూసి వీళ్ళని చూసి. సౌలు ఏడ్చాడు దావీదును చూసి. కారణం ఏంటి? నేను పోగొట్టుకున్నది వాడు అనుభవిస్తున్నాడు, నాకు రావాల్సింది, నేను ఉండవలసిన స్థాయిలో ఆయన ఉన్నాడు అని బాధ. కృపను కోల్పోయిన వారి విషయంలో అయితే ఇలాంటి భయంకరమైన దినాలలో దేవుని దృష్టికి నోహు కృప పొందిన వాడాయను. మరి ఆ కృప పొంది ఏం చేయబడ్డాడు అంటే ఒక మాట చూద్దాం, చూడండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 11. ఇప్పుడు కొన్ని మాటలు చాలా త్వరగా, అవసరమైతే ఇంకొక రోజు మనం ధ్యానించేద్దాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 11 7 విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కృప పొందిన వారు హెచ్చరింపబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుంది నా మాటలు? ఈరోజు నువ్వు హెచ్చరింపబడుతున్నావు, నువ్వు గద్దించబడుతున్నావు అంటే దేవుడి కృపలో ఉన్నవాడు అని అర్థం. ఏంది ఈయన పద్ధస్థం ఇలా అంటున్నాడేంటి, మా గురించి చెప్తున్నాడేంటి, మమ్మల్ని గద్దిస్తున్నాడేంటి, మమ్మల్ని అరుస్తున్నాడేంటి, మమ్మల్ని హెచ్చరిస్తున్నాడేంటి అని అనుకుంటున్నావేమో. దేవుడు ఎవరిని గద్దిస్తాడు, ఎవరిని ప్రేమిస్తాడు, ఎవరి పట్ల హెచ్చరిస్తాడంటే ఎవరైతే తన కృపలో ఉన్నారో వారిని మాత్రమే హెచ్చరిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వాక్యము ద్వారా దేవుడిని హెచ్చరిస్తున్నాడంటే, లేక కొన్ని పరిస్థితులను బట్టి దేవుడు నీకు తెలియజేస్తున్నాడు అంటే, కొందరు వ్యక్తులను బట్టి కొన్ని ఆలోచనలు నీకు దేవుడు ఇస్తున్నాడంటే, మొట్టమొదట దేవుని కృపలో ఉండి ఆ హెచ్చరికను నువ్వు పొందుకుంటున్న వాడవు అని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ సంఘంలో నువ్వు ఇలా ఉంటున్నావు, ఇలా చేయకూడదు, నీ కుటుంబంలో ఇలా ఉంటాను, ఇలా చేయకూడదు, ఇలా బ్రతుకుతున్నావు, ఇది కరెక్ట్ కాదు అనే ఆలోచన దేవుడు నీకు ఇస్తున్నాడు అంటే, దేవుని కృపలో ఉండి నిన్ను నువ్వు సరి చేసుకోవడానికి, నిన్ను నువ్వు బాగు చేసుకోవడానికి, నిన్ను నువ్వు సిద్ధం చేసుకోవడానికి, నీ బ్రతుకును తిరిగి కట్టుకోవడానికి దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. అది దేవుని కృపలో నువ్వు ఉన్నావని అర్థం, అంతే. దేవుని కృపను పొందిన నోహు జీవితంలో ఆయన కృప ఏంటి అంటే మొట్టమొదటి హెచ్చరించబడము. ఏంటంట? హెచ్చరించబడ్డాం తెలియచేయడం. తల్లిదండ్రులు హెచ్చరిస్తారు, సేవకులు హెచ్చరిస్తారు, ఒకవేళ చదువు చెప్పే
ఆ అధ్యాపకులు కానీ ఉపాధ్యాయులు కానీ హెచ్చరిస్తారు, ఇది కరెక్ట్ కాదు. నేర్పించే వాళ్ళు ఎవరైనా సరే, వయసులో పెద్దగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, కాస్త అనుభవం ఉన్నవారు ఎవరైనా సరే, వారు ఎదుటి వారు సక్రమంగా లేనప్పుడు, సరిగా పని చేయనప్పుడు, సరిగా బ్రతకనప్పుడు, వారి ప్రవర్తన సరిలేనప్పుడు హెచ్చరిస్తారు. అందుకనే నీతిమంతుని యొక్క గద్దింపులు నాకు తైలాభిషేకం అంటాడు. గద్దించకపోతే, హెచ్చరించకపోతే అర్థం చేసుకోలేం కదా, తెలుసుకోలేం కదా, మన తప్పును మనం తెలుసుకోలేం కదా. నేను హెచ్చరిస్తున్నావు అంటే నువ్వు తెలుసుకోవాలని ఉద్దేశమే తప్ప, హెచ్చరించట్లేదు, నీకు చెప్పట్లేదు, నేను అడగట్లేదంటే దేవుని కృపలో లేవు. సౌలుని హెచ్చరించలేదు, సౌలు దగ్గరికి సమూయేలుని పంపలేదు, ఏ ప్రవక్త రాలేదు. కానీ దేవుని కృపలో ఉన్న దావీదు యొద్దకు నాతాను వెళ్ళాడా లేదా? చెప్పండి అమ్మా. ఎందుకు వెళ్ళాడు? హెచ్చరించడానికి. నువ్వు తప్పు చేశావు, కరెక్ట్ కాదు అని హెచ్చరించాడు. అంటే ఒక వ్యక్తి దగ్గరికి హెచ్చరించే వ్యక్తులు వచ్చారు. నువ్వు చేస్తున్న తప్పును హెచ్చరిస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు దేవుని కృపను బట్టి మార్చుకోవడానికి మరొక అవకాశం దేవుడు ఇస్తున్నట్టుగా లెక్క. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు హెచ్చరించబడుతున్నావంటే మార్చుకోవాల్సింది ఉంది. అది ప్రవర్తన కావచ్చు, నీ ఆలోచన కావచ్చు, నీ ఉద్దేశం కావచ్చు, నీ మాట తీరు కావచ్చు, ఏదైనా సరే నువ్వు మార్చుకోవడానికి దేవుడు హెచ్చరిస్తాడు, దేవుడు గద్దిస్తాడు. హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికలను, ఆ గద్దింపును ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు మాత్రమే సరిదిద్దుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు సరిదిద్దుకోవట్లేదంటే అర్థం ఏంటి? దేవుడికి లోబడట్లేదు అంతే, దేవుని మాట వినట్లేదు అంతే. ఒకసారి తప్పిదం చేశాడు సౌలు, పాపం పుణ్యం అనుకొని ఇంకొక అవకాశం ఇచ్చాడు దేవుడు. కానీ ఆసారి కూడా దేవుని మాట వినలేదు, దేవుడు చెప్పినట్లుగా చేయలేదు, సేవకుడికి చెప్పినట్లుగా బ్రతకలేదు, మనుషులు చెప్పినట్లుగా మనుషులు సంతోషపెట్టడానికి బ్రతికాడు. కాబట్టి దేవుని కృపను కోల్పోయాడు. ఇంక హెచ్చరించడం మానేశాడు, దర్శించడం మానేశాడు, వెళ్ళడం మానేశాడు. మనం రాత్రి చెప్పుకున్నాం, ఇంకొక వ్యక్తిని నిశ్చితానుసారంగా ప్రవర్తించగల ఒక రాజును లేపండి ప్రభు అని సమూయేలు ప్రార్థించాడు. వదిలేశాడు, విడిచిపెట్టాడు, విసర్జించాడు. ఎంత దారుణంగా ఉంటుంది దేవుని చేత విసర్జించబడడం అంటే. వద్దు, వీడు అస్సరం లేదు అనుకోవడం అంటే ఎంత దారుణంగా ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈ చివరి దినాల్లో నువ్వు కృప పొందిన వాడు అని ఎట్లా అర్థమవుతుందంటే, నువ్వు చేసిన తప్పిదాని గురించి నువ్వు హెచ్చరించబడుతున్నావా, నువ్వు దేవుని కృపను బట్టి, ఆ హెచ్చరికను బట్టి నీ బ్రతుకును మార్చుకోలేదు, దేవుడు నీకు హెచ్చరికలు ఇస్తున్నాడు అని అర్థం. ఎవరైనా నీకు గద్దిస్తున్నారా, నువ్వు లోబడు, నువ్వు పరిశీలన చేసుకో. ఎందుకు ఈ మాట అన్నారు, ఎందుకు నన్ను ఇలా అన్నారు, నా తప్పేంటి? కానీ ఈ రోజుల్లో వాళ్ళ తప్పులు అర్థం చేసుకోరు, గుర్తించరు, తెలుసుకోరు, అసలు ఆలోచించరు. నన్ను ఎందుకు అనాలి, నాయన దొరికానా, వాళ్ళు లేరా, వీళ్ళు లేరా, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు కరెక్టేనా, వాళ్ళు అనొచ్చు కదా. పిచ్చిదానా లేకుంటే పిచ్చివాడా? నిన్ను హెచ్చరించాడంటే నీ పట్ల దేవుని కృప ఉందని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదుని హెచ్చరించాడు, సరిదిద్దుకున్నాడు. అందుకని దావీదు విషయంలో, బెత్షెబ విషయం తప్ప మరి ఏ విషయంలో ఆయన తప్పుదం చేయలేదు. కారణం ఒకటే, దావీదు దేవుని వల్ల కృప పొంది ఆ కృపలో నిలుపబడ్డాడు, నడిచాడు. తప్పిదమ్ము చేసినప్పుడు హెచ్చరించాడు, దాన్ని బట్టి తన బ్రతుకును మార్చుకున్నాడు. ఈరోజు కూడా దేవుడు వాక్యానుసారంగా దైవ సేవకునిగా హెచ్చరిస్తున్నప్పుడు నీ బ్రతుకును మార్చుకో. సరిగా ఉందా నీ ప్రవర్తన, సరిగా ఉందా నీ ఆలోచన, సరిగా ఉందా నీ బుద్ధి, సరిగా ఉందా నీ ప్రవర్తన, ఆలోచన విధానం, ఎదుటి వారితో ప్రవర్తించే తీరు, ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు నీ యొక్క హృదయపు ఆలోచనలు, ఒక కుటుంబాన్ని దర్శించేటప్పుడు నీ తలంపులు సరిగా ఉండాలి. లేకపోతే నష్టపోతాం. కాబట్టి కృప పొందిన వాడు నోహు అంటున్నావు, ఆ మొదట కృప పొందటలో మొదటి మెట్టు ఏంటంటే హెచ్చరించబడడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అంటాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వు పాపివి, నువ్వు ఈ పాపంలో ఉన్నావు అని హెచ్చరిక లేకుండా మారు మనసు పొందారా? నీ పాపాన్ని బట్టి ఒక వ్యాధి నీ బ్రతుకులకు రాకుండా, నువ్వు చేసిన తప్పు అని దేవుడు మాట్లాడకుండా నువ్వు మారు మనసు పొందావా? లేదు కదా. కాబట్టి కృప పొందిన వారి జీవితాల్లో మొదటిగా వాళ్ళ బ్రతుకులు ఏం కలిగి ఉంటారంటే దేవుని వలన హెచ్చరించబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వలన హెచ్చరించబడిన వారు ఏం కలిగి ఉంటారు? కయ్యూనుతో అంటాడు,
ఎక్కడ మీ తమ్ముడు? నేను కావలి వాడినా అంటే, నువ్వు చంపేవా అంటే, నేను ఆయన కావలి వాడినా అని ముఖం చిన్నబుచ్చుకొని ఏం చేశాడు? దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోయాడు. ఒక హెచ్చరిక నీ దగ్గరకు వచ్చినప్పుడు చేసిన తప్పిదాన్ని బట్టి పాపాన్ని వదిలిపెట్టి దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని దృష్టిలో నోహు కృప పొందిన వాడిగా ఉండడానికి గల కారణం ఏంటి? ఎప్పుడైతే దేవుని వలన కృప పొందాడో, దేవుని వలన హెచ్చరింపబడి, దేని గురించి అది వరకు చూడని సంగతుల గురించి హెచ్చరించబడి ఇప్పుడు ఏమయ్యాడంటే భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట ఉందా లేదా? చూడండి, 11వ అధ్యాయము 7వ వచనం. అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హెచ్చరించబడిన వారు ఏం కలిగి ఉండాలి? రెండవది భయభక్తులు కలిగి ఉండాలి. చూడండి, దేవుడు హెచ్చరించడం అనేది కృపలో మొదటి భాగం. అయితే దాన్ని బట్టి భయభక్తులు కలిగి ఉండడం అనేది నీ రెస్పాన్సిబిలిటీ, నీ బాధ్యత. కృపను బట్టి నీతో మాట్లాడతాడు, కృపను బట్టి దేవుడు నిన్ను పిలుస్తాడు, కృపను బట్టి నేను ఏర్పాటు చేసుకుంటాడు, కృపను బట్టి నువ్వు చేయవలసిన పని నీకు అప్పచెప్తాడు. కానీ దాని తర్వాత ఆ పని చేయడానికి, ఆ విధంగా బ్రతకడానికి, ఆ విధంగా జీవించడానికి, మనల్ని మనం సరిదిద్దుకోవడానికి, ఒకవేళ మన బలహీనతలు ఏంటో మనం అర్థం చేసుకోవడానికి మనము దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి అనేది మన బాధ్యత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది దేవుని కృపను కోరుకుంటారు, కానీ బాధ్యతగా బ్రతకడానికి ఇష్టపడరు. అయ్యా, నా సమస్యలు ఎందుకు ప్రభా, నీ కృప చూపించు ప్రభా, విడిపించు ప్రభా అంటారు, విడిపించబడతారు. కానీ విడిపించబడిన తర్వాత దేవుని యొక్క సన్నిధిలో సరిగ్గా ఉండరు, సరిగ్గా బ్రతకరు. సో కృపలో, ఆ తరములో దేవుని కృపను పొందినవాడు అతనే. ఆ కృపను బట్టి హెచ్చరించబడ్డవాడు, హెచ్చరించబడిన దానిని బట్టి భయభక్తులు కలిగి తన కొరకు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట చూడండి, తన కొరకు. చదవండి. తన ఇంటి వారి కొరకు రక్షణ, తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధము చేశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు నోహుకు అనుగ్రహించిన కృపను బట్టి మొదట హెచ్చరించబడి దేవుని యందు భయభక్తులు కలిగి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ చివరి దినాల్లో నీకు ఇవ్వబడిన కృప, నోహుకు దినాల్లో ఏ విధంగా ప్రజలందరూ కూడా నాశనం అయిపోతున్న రోజుల్లో, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న రోజుల్లో ప్రత్యేకంగా దేవుడు నోహుకు కృపను అనుగ్రహించిన దాన్ని బట్టి నోహు ఏం చేశాడంటే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈరోజు దేవుడు నీకు అనుగ్రహించిన కృపను బట్టి ఏ వ్యక్తి నీ ఇంటి వారు నశించిపోకుండానట్లుగా, వారు జలప్రలయంలో నాశనం కాకుండానట్లుగా, దేవుని ఉగ్రత వారి మీదకి రాకుండానట్లుగా నీవు అనుగ్రహించబడిన కృపను బట్టి నువ్వేం చేయాలి? ఒక రక్షణ ఓడను సిద్ధం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఏం చేయాలి? దానికోసం దేవుడు చెప్పినట్లుగా చేయాలంతే. వాడు ఎట్లా చేశాడు? నువ్వు వాడు చేసుకోవాలయ్యా అంటే సరేలేని తనకు నచ్చినట్లుగా తోచిన చెట్లు కలిసిన, అంటే తనకు దగ్గరలో ఉన్న చెట్లు నరికి ఓడను సిద్ధం చేయాలా? ఎట్లా చేయాలో, ఏ విధంగా చేయాలో, ఎన్ని వరుసలు ఉండాలో, ఎన్ని అంతస్తులు ఉండాలో, ఎన్ని కిటికీలు ఉండాలో, ఎన్ని తలుపులు ఉండాలో, ఏం పూయాలో అన్ని కూడా తెలియజేస్తాడు. కాబట్టి ఈ చివరి దినాల్లో నీకు అనుగ్రహించబడిన కృపను బట్టి నువ్వేం చేయాలంటే, నువ్వు మాత్రం రక్షించబడ్డం కాదు, నువ్వు మాత్రం నీతిమంతుడిగా ఉన్న దాన్ని బట్టి కాదు, నీ నీతిని బట్టి దేవుడు నీకు చూపిన కృపను బట్టి నీ కుటుంబం రక్షించబడే విధంగా ఒక ఓడను సిద్ధము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్తాం ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రెండు చేతులు చెప్తాం ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆదికాండం 7:1 ఒక మాట ఉంటుంది చూడండి. ఆదికాండం 7:1. నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించాలి. ఇంకొక పైన 18 వచ్చిన 6:18 ఏముంటుందంటే, నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
నువ్వు రక్షణ ఓడను సిద్ధపరచుకుంటే నీతో నీ కుటుంబం ఆ ఓడలోకి వస్తుంది. సో ఈ చివరి దినాల్లో దేవుడు మనకు అనుగ్రహించబడిన కృప ఏంటి అంటే, నువ్వు మాత్రం రక్షణ పొందిన వాడుగా ఉండడం కాదు, నువ్వు మాత్రం నీతిమంతుడిగా బ్రతకడం కాదు, నువ్వు మాత్రం పరిశుద్ధుడిగా బ్రతకడం కాదు. నీ పరిశుద్ధిని బట్టి, నీ నీతిని బట్టి నీ ఇంటి వారిని సిద్ధము చేసుకునే స్థితిలోకి రావాలి. నీ ఇంటి వారిని నీతో కూడా రక్షించుకోగలిగిన స్థితిలోకి నువ్వు ఉండాలి. వారు నాశనం అవుతుంటే, వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటే నువ్వు మాత్రం మందిరానికి వచ్చి నువ్వు మాత్రం ప్రార్థన చేసుకుంటే సరిపోతుందా? నీ బిడ్డలు రక్షించబడాల్సిన అవసరం లేదా? నీ భర్త రక్షించబడాల్సిన అవసరం లేదా? నీ భార్య రక్షించబడాల్సిన అవసరం లేదా? నీ వారు అనుకున్న వాళ్ళు దూరంగా వెళ్ళిపోతుంటే ఎలా? కాబట్టి ఈ చివరి దినాల్లో నోవకు దేవుడు అనుగ్రహించినట్లుగా నీకు నాకు అనుగ్రహించే కృపను బట్టి మనం ఏమి చేయాలి అంటే, ఒక ఓడను సిద్ధం చేసుకోవాలి. ఎందుకు సిద్ధం చేయాలంటే అక్కడే ఒక మాట ఉంటుంది చూడండి. ఆదికాండము 6:19 మరియు నీతో కూడా వారిని బ్రతికించి ఉంచుకొనుటకును. చాలు. తర్వాత 7:1 నీవును నీ ఇంటి వారు ఓడలు ప్రవేశించాలి. 7:7 చూడండి. 7:7 చూడండి. చాలు. 6:19 నీతో కూడా వాళ్ళు బ్రతికి ఉండటకు ప్రవేశించాలి. తర్వాత నాశనము కాకుండా ఓడలు ప్రవేశించాలి అని రాయబడింది. నేను అంటాను, ఈరోజు రక్షణ పొందిన వారు నీతో కూడా నీ కుటుంబం దేవుని సంఘం అనే ఓడలో, రక్షణ అనే ఓడలో రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ చివరి దినాల్లో మనుషులు అందరూ కూడా నాశనం అవుతున్న ఈ చివరి దినాల్లో దేవుడు నీకు మాత్రం కృపనిచ్చింది. ఎందుకంటే నీవు ఒక్కడు మారు మనసు పొంది నీతిమంతుడు ఉంటే సరిపోదు. నీతో కూడా నీ వారు, నీతో పాటు ఉండాలడానికి నిశ్చయించిన వారందరూ కూడా రక్షించబడడానికి ఓడను నువ్వు సిద్ధం చేసుకోవాలి. ఎందుకు ఓడను సిద్ధం చేసుకోవాలి అంటే, నీతో కూడా నీ వారి కొరకు, తన ఇంటి వారి కొరకు అని రాయబడింది. తన ఇంటి వారి కొరకే కాకుండా దేవుడు నిర్దేశించినటువంటి కొన్ని జంతువులు, దేవుడు నిర్దేశించినటువంటి కొన్ని పశు పక్షాదులు ఉండడానికి. అంతేకాదు ఆ చివరి దినాల్లో నోహు వాక్యం ప్రకటిస్తే ఎవరూ రాలేదు. అంటే నీతో కూడా కొందరు ఉండడానికి దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి నీతో నువ్వు రక్షణ పొంది మారు మనసు పొంది దేవుని సన్నిధిలో ఆనందిస్తున్న నీ బ్రతుకులో, ఆ స్థితిలో నీతో కూడా నీ ఇంటి వారు రావాలి, నీతో కూడా నీ దగ్గర ఉన్న వాళ్ళు, నువ్వు ప్రకటించేవారు రావాలి. అందుకోసం వాడు నువ్వు సిద్ధం చేసుకోవాలి. అందుకోసమే ఈ చివరి దినాల్లో నీకు నాకు దేవుడు తన కృపను అనుగ్రహించాడు. ఈ కృపను బట్టి ఈరోజు మనం ఓడను, మన ఇంటి వారిని రక్షించుకోగలిగిన వాడను, మన ఇంటి వారిని మనతో కూడా సంరక్షించుకోగలిగిన వాడు, మన్నంలోకి వెళ్లకుండా, జలప్రలయం నశించిపోకుండా, రాబోతున్న ఉగ్రతలో వాళ్ళు నాశనం కాకుండా మన ఇంటి వారిని మనం రక్షించుకోగలిగినటువంటి ఓడను మనం సిద్ధం చేసుకోవాలి. అందుకే దేవుడు నోహుకు దేవుడు కృపనిచ్చాడు. అందుకే ఈ దినాల్లో కూడా నీకు నాకు కృపనిచ్చాడు. కాబట్టి ఆ కృపను బట్టి మన ఇంటి వారికి రక్షణార్థమై ఓడను సిద్ధపరచుకుందుముగాక. ఎలా ఓడను సిద్ధపరచుకోవాలి అనే మాట వచ్చే వారం మనం నేర్చుకుందాం. తలలు వంచు. నోహు దినములు ఉన్నట్లే చివరి దినాలు ఉంటాయి. అవును, ఉంటున్నాయి. దేవుని భయం లేకుండా జనాలందరూ విచ్చలవిడిగా బ్రతికే రోజుల్లో మనం ఉన్నాం. అందరు కళ్ళు మూసుకోవాలి, ప్రార్థన చేయాలి, విన్న వాక్యాన్ని మననం చేసుకోవాలి కదా. దేవుడు నీకు ఎందుకు కృపనిచ్చాడో నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు వాక్యం విన్నావు, మర్చిపోకుండానట్లుగా నీ హృదయంలో దాచబడినట్లుగా విన్న వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. నోహు దినములు ఉన్నట్లుగా చివరి దినాలు ఉంటున్నాయి అనే సత్యం నీకు తెలుసు. చాలామందికి దైవభక్తి లేదు, హృదయంలో చెడుతనం ఉంచుకొని విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు. లోకంలో పాపం పెరిగిపోయింది, ప్రతి వాడు పాపంలోనే బ్రతుకుతున్నాడు.
రాజ్యమంతా లోకమంతా దేవునికి వాక్యం ప్రకటించబడుతున్నప్పటికీ కూడా వినే స్థితిలో ఎవరు లేరు. వినడానికి ఎవరు రావట్లే, ఎవరు తెలుసుకోవడానికి ఆశపడట్లే. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దినాల్లో నోహు పట్ల దేవుడు కృపను చూపించినట్లుగా నీకు కృపనిచ్చాడు. వారిలాగా నశించిపోకుండానట్లుగా, వారిలాగా జలప్రలయం కింద సమాధి కాకుండానట్లుగా నిన్ను తప్పించుటకు దేవుడు సిద్ధపడ్డానికి దేవుడు కృపనిచ్చాడు. ఆ కృప ద్వారా నువ్వు రక్షించబడ్డావు. ఆ కృప ద్వారా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. కానీ ఈ చివరి దినాల్లో నీకు ఇవ్వబడిన కృప నీకు మాత్రమే కాక నీ కుటుంబం వారికి, నీతోనున్న వారిని రక్షించడానికి దేవుడు నీ కృపనిచ్చాడు. నీ ఇంటి వారిని రక్షించుకోవడానికి దేవుడు నీ కృపనిచ్చాడు. మరి నీ ఇంటి వారు మందిరంలో ఉన్నారా? నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించారా? నీ ఇంటి వారు నీతో కూడా ఓడ కట్టడానికి ప్రయాసపడుతున్నారా? నీ ఇంటి వారికి నువ్వు బోధ చేసావా? ఎక్కడున్నారు నీ ఇంటి వారు? లోకస్తుల మధ్య తినే తాగి విషయంలో ఉంటున్నారా? ఎక్కడున్నారు? నీవు సిద్ధము చేసుకున్న ఓడలోకి వచ్చే విధంగా ఉన్నారా? మరి పరిశీలన చేసుకోవాలి కదా. అవునయ్యా, ఈ చివరి దినాలు నాకంటూ కృపను చూపించావు. అది నాకు మాత్రమే కాకుండా నాతో ఉన్నవారికి, నా ఇంటి వారిని రక్షించుకోవడానికి నువ్వు చూపిన కృప అని నాకు అర్థమైంది ప్రభువా. నా ఇంటి వారిని రక్షించుకోవడానికి నేనేం చేయాలి? నా ఇంటి వారు ఓడలో ప్రవేశించడానికి నేనేమి చేయాలి? నీవే నీతిమంతుడు అని చెప్పావు. నీ కృప ద్వారా నన్ను నీతిమంతుడికి తీర్చావు. కానీ నా ఇంటి వారు బయట ఉంటున్నారే, నా ఇంటి వారు మందిరానికి రాకుండా దూరం అవుతున్నారే, నా ఇంటి వారు ఇంకా లోక సంబంధంగా తినుతూ తాగుతూ బ్రతుకుతున్నారే, నీ భయం లేకుండా పోయిందే, వాక్యం విని లోపడకుండా బ్రతుకుతున్నారయ్యో తండ్రి, నా కుటుంబం నాతో కూడా నీ మందిరంలో ఉండడానికి నేనేమి చేయాలి? ఈ కృపను నేను ఏ విధంగా ఉపయోగించుకోవాలి తండ్రి అని అడగాలి. కృప ద్వారా రక్షించబడేదావు నీవు మాత్రమే కాదు, నీతో కూడా నీ కుటుంబం, నీతో కూడా ఉన్నవారిని రక్షించుకోవడానికి కృప ఈ చివరి దినాల్లో నీకు ఇచ్చాడు. నీ స్నేహితులు కావచ్చు, నీ రక్త సంబంధికులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, వాళ్ళు రక్షించడానికి దేవుడు ఈ తరంలో, ఈ రోజుల్లో తన కృపనిచ్చి నీకు ఒక ప్రత్యేకమైన ఏర్పాటును అనుగ్రహించాడేమో. నోహులాగా నా కృపనిచ్చావయ్యా, నేనేమి చేయాలని అడిగితే ఎంత మంచిది. నీ కృప నిష్ఫలం కాకుండానట్లుగా, సౌలు నిష్ఫలం చేసుకున్నట్లుగా నేను చేసుకోకుండా దావీదు పొందిన నీ కృపను నేను ఎలా పొందాలి? శాశ్వతమైన కృపను ఎలా పొందాలి? నా కుటుంబం శాశ్వతంగా నీ సన్నిధిలో ఉండే విధంగా నేను ఎలా బ్రతకాలి తండ్రి అని అడగాలి కదా. ఊరికే మౌనంగా ఉంటే లాభం లేదు. కృప ద్వారా రక్షించబడే నీవు, నీతో పాటు నీ ఇంటి వారు, నీ కలిగిన సమస్తం కూడా క్షేమంగా ఉండినట్లుగా నీకు దేవుడు కృపనిచ్చాడు. దానికోసం నువ్వు ప్రార్థించు. నీ ఇంటి వారు లేకపోతే ఒకసారి నువ్వు ఆలోచించాయి, నా బిడ్డ లేదయ్యా, నా కొడుకులు లేరయ్యా, నా కోడలు లేరు, నా కూతురు లేరు ప్రభువా, ఈ రక్షణ పొందలేక నేను ఎరగని స్థితిలో ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ఒక రోజు నాశనం వాళ్ళు బ్రతుకులోకి వస్తుంది ప్రభువా, మనం రక్షించండి ప్రభువా. ఆ బాధ్యత మందే కదా. అందుకే దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, అందుకే దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనస్ఫూర్తిగా ప్రార్థించి, నా భర్త మారలేదు, నా భర్త రావట్లేదు ప్రభా, ఓడలోకి రాలేకపోతున్నాడు ప్రభా, ఏ విధంగా తీసుకురావాలి? ఆ జ్ఞానం నాకు దయచేయని అడుగు. అందుకే ఈ చివరి దినాల్లో దేవుడు కృపచేతను రక్షించబడ్డావు, దేవుడు కృప నీకు అనుగ్రహించాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వాధికారి, జీవం కలిగిన తండ్రి, అవును ప్రభా, నోహు దినములు ఉన్నట్లుగా ఈ చివరి దినాల్లో ఉన్నాయి. అవును ప్రభా, ఆ దినాల్లో నీ భయం లేక జనములు విచ్చలవిడికి తిరుగుతూ భూలోకంలో చెడితనం పెరిగిపోయింది. దాన్ని బట్టి మీరు బాధపడ్డారు, దుఃఖపడ్డారు. కానీ ఒకే వ్యక్తిని మీరు నీతిమంతుడిగా తీర్చారు, చూశారు. నీ వలన కృప పొందిన వాడయ్యాడు కాబట్టే మీరు హెచ్చరించి రాబోతున్న జలప్రలయం తప్పించుకోవడానికి ఓడను సిద్ధ చేసుకోమని చెప్పారు. అవును ప్రభు, ఈరోజు కూడా కృపలో నిలిచిన వారికి హెచ్చరికలు అనే వాక్య సత్యాన్ని ఎరిగి
నా కుటుంబాన్ని రక్షించుకోవడానికి మరొకసారి దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడనే ఆలోచనతో ఈ వాక్యం విన్నవారు ఈ చివరి దినాల్లో నిత్య నాశనము కాకుండా, రాబోతున్న ఉగ్రత కుటుంబం మీద, బిడ్డల మీద ఉండకుండా, నేను మాత్రమే కాదు నా బిడ్డలు కూడా నాతో కూడా ఉండాలి అనే ఆశతో రక్షణ ఓడని సిద్ధం చేసుకోవడానికి నీ కృపను అనుగ్రహించండి. అలాంటి కృపలో నిలిచే భాగ్యాన్ని వారికి అనుగ్రహించండి. ఆ కృపను బట్టి బలాన్ని పొందుకోగలిగిన ఉన్నతమైన స్థితి నీవు అనుగ్రహించండి తండ్రి. కృప అనుగ్రహించబడిన ఏ వ్యక్తి తన కుటుంబం వారిని పోగొట్టుకోకూడదు. అలా పొందుకొని వారితో కూడా జలప్రాయం నుంచి తప్పించబడి, రక్షించబడి బ్రతుకున్నట్లుగా వారు తమ ఓడము సిద్ధం చేసుకోవడానికి ఈ వారం నా కుటుంబం రక్షించబడాలంటే నేనేం చేయాలని ఆలోచనతో బ్రతికే ఒక మనసు వారికి అనుగ్రహించండి. నోహు ఏం చేశాడో ఎదురు చూసగలిగినటువంటి ఉన్నతమైన కృప వారికి అనుగ్రహించండి. అలా చేసి నీతిమంతులకు తీర్చబడిన మేము, కృప పొందిన మేము, మాతో కూడా మా కుటుంబాలను, మాతో కూడా మాతో ఉన్నవారిని రక్షించుకునే ఉన్నతమైన భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేసి ఏ ఒక్కరిని పోగొట్టుకోకుండా కాపాడుకున్న కుటుంబంగా ప్రతి కుటుంబాన్ని నిలబెట్టమని, ప్రతి విశ్వాసాన్ని అలా ఉంచమని కోరుకుంటూ, నిశ్చయంగా కృప సంఘం పట్ల, కుటుంబాల పట్ల, వ్యక్తుల పట్ల విస్తరింపజేసి ఒక ఏర్పాటును, ఒక సంకల్పాన్ని తెలియజేసి ఆ ఏర్పాటులోకి నడిపించినట్టుగా మీరే కార్యము చేయమని, మీరే పిలిచి తెలియచేయమని కోరుకుంటూ, తెలియచేస్తారు నమ్ముతూ, కృపలో అనేకులకు ప్రవేశం కలగచేస్తారని ఆశిస్తూ, యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.